గుంటూరు ప్రజలు జగన్ కు నీరాజనం పట్టారు. ఆత్మీయత అనురాగాల్లో ముంచి తేల్చారు. చిరునవ్వులతో స్వాగతం పలికారు. జగన్ నినాదాలు చేశారు. పూల వర్షం కురిపించారు. చర్చిలు, మసీదులు, గుళ్లలోకి తీసుకెళ్లి పూజలు, ప్రార్థనలు చేయించారు. ఇదే నిజమైన అభిమానం అంటే. ఇదిగో ఈ అభిమానాన్ని చూడండి. జగన్ ను చూడగానే చేతులూపుతూ ఎలా జగన్ నినాదాలు చేస్తున్నారో. ఇది గుంటూరు మాయాబజార్ లోని నజీర్ అహ్మద్ ఇంటి దగ్గర సందడి. ఇదిగో ఈ పిల్లాడిని కాస్త జాగ్రత్తగా గమనించండి. ఒక చేత్తో గేటు పట్టుకుని మరో చేత్తో జగన్ ను తాకాలని ఎంత ఆరాట పడుతున్నాడో. నజీర్ అహ్మద్ ఇంటి దగ్గర నుంచి గోరంట్లకు బయలుదేరిన జగన్ కాన్వాయ్ ను చూడండి. డప్పుల మూతలు, టూ వీలర్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాల రెపరెపలు, ఈలలు, కేకలు చెప్పడం ఎందుకు చూడండి. ఇక్కడ చూడండి. We want to talk with you. Victory is yours. జగనన్న మా ఓట్లన్నీ మీకే ప్లకార్డులు పట్టుకొని కాలేజీ అమ్మాయిలు ఎలా నినాదాలు చేస్తున్నారు. గోరంట్ల వెళ్తూ మార్గ మధ్యంలో రితిపాలెం సెంటర్ లో జగన్ మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. అక్కడి నుంచి అంబేద్కర్ సెంటర్ చేరుకుని వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి వేలాది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జరుగుతూ ఉన్న పోటీ రైతన్న, పేదవాడు వీరిద్దరూ కూడా ఒకవైపున ఉంటే కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయ వ్యవస్థ మరోవైపున ఉండి ఇవాళ పోటీ జరుగుతూ ఉంది. ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉన్న ఈ పోటీలో విలువలో విశ్వసనీయత అన్న పదాలు ఒకవైపున ఉంటే కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు మరోవైపున ఉండి ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మనం వేసే ప్రతి ఓటు రైతన్నకు తోడుగా నిలబడడం కోసం ఓటు వేస్తున్నాం. ఇవాళ వేసే మనం ప్రతి ఓటు పేదవాడికి అండగా నిలబడడం కోసం ఇవాళ మనం ఓటు వేస్తున్నాం. ఈ అభిమానమే జగన్ కు అండైంది. ఈ అభిమానమే జగన్ దారై ముందుకు నడిపిస్తుంది. జగన్ కు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది ప్రజలే. అందుకే ఆయన నిత్యం ప్రజల మధ్యే ఉంటారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.